ఈరోజు మన సెమీకండక్టర్‌లో యూనిక్ ఇఫ్ గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇలాగే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను యూనిక్ ఇఫ్ పైన. ఆ లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. మీరు దాన్నైతే వెళ్లి చూడొచ్చు. అండ్ ఇఫ్ కండిషన్స్ పైన నేను ఒక ఫుల్ వీడియో చేశాను సిస్టమ్ వెరిలాగ్ సిరీస్‌లో. దాంట్లో కూడా మీరు ఎళ్ళైతే చూడొచ్చు. సో, ఇక్కడున్న ఎగ్జాంపుల్‌లో మనకి యూనిక్ కీవర్డ్ అయితే వాడుతున్నాము ఇఫ్ ఎల్స్‌కనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మాడ్యూల్ వేరియబుల్ 4 అని తీసుకున్నాము. అండ్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 4 అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 4. థర్డ్ ఏమో ఎల్స్ అనమాట. సో, ఈ 2 కండిషన్ కాకపోతే ఎల్స్‌లోకి వస్తుందనమాట ఇక్కడ. కానీ ఇక్కడ మనము యూనిక్ కీవర్డ్ వాడడం వల్ల ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా ఉండాలి అంటే ఏదో ఒక్క స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎల్స్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ మూడిట్లో 2 అలా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఓన్లీ 1 అయితేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. కండిషన్ ట్రూ అయితే చాలు, ఎల్స్‌లోకి అయితే రాదు. సో, ఇక్కడ మనకి కండిషన్స్ ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుందనమాట రన్ టైమ్‌లో. ఏమని చెప్తుందంటే ఇది యూనిక్‌నెస్‌గా లేదు. యూనిక్ కీవర్డ్ నువ్వు ఇఫ్ ఎల్స్‌కి వాడుతున్నావు. కానీ ఇక్కడ యూనిక్‌గా లేదు. మల్టిపుల్ కండిషన్స్ ట్రూ అవుతున్నాయి. సో, ఎర్రర్ త్రో చేస్తుంది. మనకి అవుట్‌పుట్ ఇవ్వదనమాట ఈ కోడ్. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.